నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈ రోజు బెంగళూరు హైవే NH44 లో మా వెంచర్ చూడండి అని చెప్పేసి ప్రకృతి అవెన్యూ గోల్డెన్ ఫార్చ్యూన్ వాళ్ళు మనని ఇన్వైట్ చేశారు. సో ఇదే అండి. సో ప్రకృతి అవెన్యూ గోల్డెన్ ఫార్చ్యూన్ అనే ఆర్చ్ ఆల్రెడీ కాంపౌండ్ వాల్ అయితే అయిపోయింది. ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడదాము. అయితే మనతో ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ షేర్ చేయడానికి ఈ యొక్క కంపెనీ డైరెక్టర్ మార్కెటింగ్ అండ్ సేల్స్ పర్సన్ MS ఖాన్ గారు మనతో ఉన్నారు. వారితో కలిసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు జయా టీవీ. సార్, నమస్తే మేడం, థాంక్యూ వెరీ మచ్. సార్, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా థాంక్యూ. సో మీ వెంచర్ చూపిస్తూ మాకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తారా? షూర్ మేడం. వెళ్దామా? రైట్. ఖాన్ గారు, ఇప్పుడు మేజర్ గా నేను అబ్జర్వ్ చేసింది, ఇంతకు ముందు మీతో మాట్లాడింది ఏంటంటే ప్రకృతి అవెన్యూ స్పెషల్ గా బెంగళూరు హైవే కొంచెం ఫోకస్ ఎక్కువ చేస్తుంది కంపేర్ టు వేరే హైవేస్. ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే స్పెషల్ రీజన్ ఉందా ఈ హైవేస్ లోనే మీరు వెంచర్ చేయడానికి? యాక్చువల్ గా మేడం చెప్పాలంటే షాద్ నగర్ అనేది ఒక మనకు టాక్ ఆఫ్ ది టౌన్, ఒక ల్యాండ్ మార్క్ లాగా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ మనకి ఇక్కడ మన MS ల్యాబ్స్ ఉన్నాయి, నాట్కో ఫార్మా ఉంది, అమెజాన్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్. ఈ రెసిడెన్షియల్ జోన్ గా డెవలప్ అవుతుంది. ఇక్కడ మనకు కనెక్టివిటీ కూడా మనకు ఇక్కడ బెంగళూరు హైవే చాలా ఈజీ కనెక్టివిటీ, మనకు 2 ways మన కనెక్టివిటీ ఉంది మా వెంచర్ కి గోల్డెన్ ఫార్చ్యూన్. మీరు రామేశ్వరం, ఫేమస్ రామేశ్వరం టెంపుల్ నుంచి రావచ్చు, ప్లస్ ఇక్కడ షాద్ నగర్ టౌన్ నుంచి కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు షాద్ నగర్ ఇక్కడ చూస్తే మనకు రైలు, రోడ్డు, ఎయిర్ అన్ని కనెక్టివిటీస్ మనకు ఇక్కడ హైవేలో కూడా మా ప్రాజెక్ట్ ఉంది. వైట్ ఫీల్డ్ నెక్స్ట్ ఆల్రెడీ 58 acres ప్రాజెక్ట్, అది ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోయిందండి. చౌల్పల్లిలో ఒక వెంచర్ వేసాము. ఇక్కడ ఇప్పుడు అప్కమింగ్ డెవలప్మెంట్స్ ఇక్కడ వచ్చేసి షాద్ నగరే. దాంతో పాటు మా చైర్మన్ సార్ అంజుబాబు గారిది డ్రీమ్ ఏమంటే ప్రతి వాళ్ళకు ఒక ఆస్తి అనేది ఉండాలి, ఒక ఇల్లు అని ఉండాలి. అందు గురించి ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో ఉన్న ధరల్లో మనకి ఇక్కడ వెంచర్ వేయడానికి అవకాశం ఉంది. మంచి డెవలప్మెంట్స్ తోని, క్వాలిటీ డెవలప్మెంట్స్ తోని మనము ఇక్కడ వెంచర్ ప్లాన్ చేస్తున్నాం. సో ఇది DTCP అండ్ రేరా ప్రాజెక్ట్? yes మేడం, DTCP అండ్ రేరా ప్రాజెక్ట్స్ లోన్ ఫెసిలిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఇది ఎన్ని ఎకర్స్ సార్ లేఅవుట్? ఇది 18 acres లేఅవుట్ మేడం. సో ఎన్ని ఫ్లోర్స్ వచ్చాయి? 234 plots ఉన్నాయి మనకు. మినిమం సైజ్ 146. ప్రెజెంట్ మరి ఎలా అన్ని సైజెస్ లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి? ఉన్నాయి మేడం, అన్ని సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే, 146 నుంచి మీకు as per the requirement we can fulfill. అచ్చా సార్, అయితే ఇది DTCP అన్నారు కదా, ఇందులో మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు కస్టమర్స్ కి? ఇక్కడ మనకు రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, ఎవెన్యూ ప్లాంటేషన్, పార్క్స్. 2 parks ఉంది. సో రోడ్స్ అన్ని ఎన్ని ఫీట్ రోడ్లు ఇస్తున్నారు? 40 feet and 33 feet BT రోడ్స్. ఓకే, సో ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉంది 40 feet రోడ్, ఎంట్రన్స్ రోడ్. ఓకే, ఇంటర్నల్ రోడ్స్ మనకు వచ్చేసి మనకు 33 feet రోడ్. సో ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్ అంతా మీదే? ఈ కాంపౌండ్ వాల్ గవర్నమెంట్ మేడం, రీసెర్చ్ సెంటర్ చెప్పాను కదా, రీసెర్చ్ సెంటర్ ది కాంపౌండ్ వాల్. ఓకే, ఈ సైడ్ ఇక్కడ నుంచి మనకు కాంపౌండ్ వాల్. సో మొత్తం కాంపౌండ్ వాల్ అంతా అయిపోయింది మనకి. ఆర్చ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈవెన్ స్ట్రీట్ లైట్స్ వర్క్ కూడా? స్ట్రీట్ లైట్స్ కూడా మనకు ఆన్ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. అంటే మేము మాక్సిమం మా కంపెనీ చైర్మన్ గారి ఆలోచన ఏమంటే ఏ డెవలప్మెంట్ మనం ఇచ్చినా జస్ట్ ఫర్ మన సేల్స్ గురించి కాదు, డెవలప్మెంట్ మన కస్టమర్స్ వాడడానికి ఎలా ఉంటది ఆ టైప్ లో డెవలప్మెంట్ అవ్వాలి అని ఆలోచన. దాని ప్రకారమే మేము ఇక్కడ కూడా ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఏపీలో వెళ్తే కూడా మా ప్రాజెక్ట్స్ అలానే ఉన్నాయి, ఒడిశాలో కూడా మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మాక్సిమం ప్రకృతి అవెన్యూ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా, సో ఈ యొక్క స్టేట్స్ లో కూడా మేము లేఅవుట్స్ ఉన్నాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కాకినాడ అండ్ మనకు విజయవాడ కూడా రాబోయే కాలంలో మేము అక్కడ కూడా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం వైజాగ్ లో మనకు బేస్, మాక్సిమం బేస్ మనకు వైజాగ్ లో ఉంది. ప్రతి చోట వైజాగ్ లో మీకు వెంచర్ ఉంటది. సో అక్కడ మనకు ఆల్మోస్ట్ 30+ మనకు బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ మంచి పెద్ద ఆర్గనైజేషన్ ఇక్కడ కూడా. సో ఇప్పుడు ప్రకృతి అవెన్యూ రియల్ ఎస్టేట్ కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? మా చైర్మన్ గారిది 36 years ఎక్స్పీరియన్స్ అండి రియల్ ఎస్టేట్ లో. ఆయనకు రియల్ ఎస్టేట్ తప్ప ఆయనకు వేరే బిజినెస్ ఏం లేదు. ఈజ్ ఎ సింగిల్ ఓనర్ ఫర్ ద కంపెనీ అండ్ ఆయనకు సింగిల్ బిజినెస్ రియల్ ఎస్టేట్. ఆయన ఫ్యూచర్ ఆలోచన ఏమంటే ఫ్యూచర్ లో ఎప్పుడు ఉన్నా
లేఅవుట్స్ డెవలప్ చేయాలి, చేసి అందరికి అందుబాటులో ఉండాలి. కస్టమర్స్ తో పాటు మంచి మార్కెటింగ్ వాళ్ళని రెడీ చేయాలి, వాళ్ళకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చేసి వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి, ఒక ఫైనాన్షియల్ గ్రోత్ బాగుండాలి అందరికీ అవకాశం మేము కల్పిస్తున్నాం. నేను లాస్ట్ 20 years నుంచి అంజీబాబు సార్ తో ట్రావెల్ చేస్తున్నాను. మంచి రిలేషన్, మంచి టర్మ్స్ ఉండకపోతే అన్ని రోజులు జర్నీ చేయలేదు. హి ఇస్ లైక్ అవర్ బిగ్ బ్రదర్ మనం అంటే ఏం లేదు. సార్ ఇది మనకి పార్క్ కదా, ఈ లేఅవుట్ ఇది పార్క్ మేడం. ఇది చాలా బాగా డిజైన్ చేశారు సార్. ఇది ఎక్కడి నుంచి చెప్పించారు? డిఫరెంట్ యాక్చువల్లీ మాకు వైజాగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ మొత్తం ఇదే మన కాన్సెప్ట్ మేడం. ఫస్ట్ వైజాగ్ లో మనం ఏ వెంచర్ వేసినా ఈ కాన్సెప్ట్ తోని మనం బయట మండిపోతుంది కానీ ఇక్కడ చాలా సమ్మర్ అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎందుకంటే కస్టమర్స్ వచ్చిన వాళ్ళకు కంఫర్ట్ గా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వెంచర్ వేయడానికి పర్టికులర్ గా ఏమన్నా లొకేషన్ హైలైట్స్ ఎందు గురించి వేశారు అన్నది ఏమన్నా మేడం? షాద్ నగర్ అన్నప్పుడు మనకు ఏమొస్తుంది అంటే నెక్స్ట్ హైదరాబాద్ లాగా అయిపోయింది. అంటే హైదరాబాద్ కి మీరు షాద్ నగర్ కంపేర్ చేసుకుంటే రేట్స్ ఎక్కడ తక్కువ అనేది లేదు. ఇప్పుడు షాద్ నగర్ లో ఉన్న ఫెసిలిటీస్ మీకు ప్రతి హాస్పిటల్స్, బ్యాంక్స్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ అన్ని విధంగా షాద్ నగర్ మంచి మంచి స్కూల్స్, రేట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే దానికి మెయిన్ కారణం ఏమంటే మనకి ఇక్కడ ఉన్న 3 సెజ్లు మనకు ఉన్నాయి. మనం పోలేపల్లి సెజ్ ఒకటి, మనకు మేకగూడ సెజ్ ఒకటి, ప్లస్ ఇది ఎల్లికట్ట సెజ్ ఒకటి. ఇంకోటి మనకు జాబ్ ఇక్కడ షాద్ నగర్ లో మీరు అంటే ఓవరాల్ గా మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ వెంచర్ చేస్తున్నాము. ఇక్కడ కొద్దిగా మేము స్టడీ చేసినంటే ఇక్కడ మైగ్రేషన్ పీపుల్ చాలా ఉన్నారు మనకి. మైగ్రేషన్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. అంటే ఇప్పుడు జాన్సన్ అండ్ జాన్సన్ ఉంది, అమెజాన్ ఉంది, ఎంఎస్ఎన్ కంపెనీస్ ఉంది, ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ నాట్కో ఫార్మా వాళ్ళకి చాలా కంపెనీస్ ఇక్కడ వచ్చి చేస్తున్నప్పుడు వాళ్ళకి రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్స్ చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందుబాటులో ఉండాలంటే మనం వేరే దాంట్లో కంపేర్ చేసుకుంటే షాద్ నగర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు ఎఫర్ట్ ఫర్ ద మిడిల్ క్లాస్ ఆల్సో. అంటే ప్రైస్ పరంగా మనకు చాలా తక్కువ ప్రైస్ ఇక్కడ ఉంది. జస్ట్ ఇంతకు ముందు మీరు చెప్పినట్లు మా చైర్మన్ గారిది విజన్, మనం చిన్న సైజ్ ప్లాట్స్ 146 నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. సో దాని ప్రకారం మనకు షాద్ నగర్ అనేది ఇప్పుడు మనకు రైల్ కనెక్టివిటీ ఇక్కడ ఉంది, ప్లస్ ఎయిర్ కనెక్టివిటీ ఉంది. మనకు హైవే కూడా మనకు బిగ్గెస్ట్ హైవే కాశ్మీర్ టు కన్యాకుమారి కనెక్ట్ హైవే. వెడల్పు కూడా ఇప్పుడు యాక్చువల్లీ 6 lanes or 12 lanes అది కూడా మనకు ఉంది. సో ఫ్యూచర్ లో షాద్ నగర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇవాళ ఒక మంచి విజన్ పెట్టుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు వచ్చే వాళ్ళ కెరియర్ లో వాళ్ళ జనరేషన్స్ కి చాలా మంచి ప్రోడక్ట్ అయిపోతుంది మేడం. ఇంత ముందు మన హైదరాబాద్ జూబ్లీస్ లో, బంజారా హిల్స్ లో ఇంత ముందు మనం కొనాలంటే చాలా అది, కానీ ఒక 20 years 30 years బ్యాక్ అక్కడ చూసుకుంటే మీరు అక్కడ ఏముండే అప్పుడు ఎవరు కొనేవాళ్ళు లేదు. బట్ షాద్ నగర్ లో కూడా ఎవరు విజన్ పెట్టుకొని కొంటున్నారు, డెఫినెట్లీ దే విల్ గెట్ గుడ్ ఫ్రూట్స్. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి శంషాబాద్ ఎంత టైం లో మనం రీచ్ అవ్వచ్చు ఎయిర్పోర్ట్? జస్ట్ 25 minutes మేడం. 25 minutes డ్రైవ్. 25 minutes డ్రైవ్. అవుటర్ రింగ్ రోడ్, మనకి రీజనల్ రింగ్ రోడ్, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఇంకా ఈజీ కనెక్ట్ అవుతుంది మేడం. అయితే సార్ మాకు మా వ్యూవర్స్ కి కావాల్సింది మీరు అంటూనే ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళకి అని చెప్పేసి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ లో ప్రెసెంట్ ఏం ప్రైస్ పెట్టారు సార్? ఇది ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ప్రైస్ మేడం మనకు 11,000 మనము ప్రైస్ ఇక్కడ ఇస్తున్నాము. డిటిసిపి అంటే అప్రూవ్డ్ లేఅవుట్, మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అందరికి అందుబాటులో ఉండాలని చిన్న సైజ్ ప్లాట్స్ కూడా మనకు అవైలబుల్ ఉంది ఇక్కడ. అంటే ఒక 146.6 నుంచి మనకు అబౌవ్ ఎంత బడ్జెట్? ఒక 20 lakhs బడ్జెట్. 146 అంటే మనకు ఆల్మోస్ట్ మనకు 11th అంటే 16 lakhs బడ్జెట్ మనకు. రిజిస్ట్రేషన్స్ మన సెపరేట్ ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా ఉంది? బ్యాంక్ లోన్ కూడా ఉంది మేడం, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. ఎంత వరకు వస్తుంది సార్? అది డిపెండ్ ఆన్ ద సిబిల్ ఆఫ్ ద కస్టమర్ మేడం. మొన్న తీసుకున్న వాళ్ళకు 60% కూడా వచ్చింది, 70 కూడా వచ్చింది. దాని ప్రకారం దానికి బ్యాంక్ కి మనకు సెపరేట్, మాది అంత సెపరేట్ డిపార్ట్మెంట్స్ మేడం. మాక్సిమం మనకు మార్కెటింగ్ సెక్షన్ ఒకటి ఉంది, ప్లస్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ సెక్షన్ ఒకటి ఉంది, అకౌంట్స్ అండ్ సిసి డిఫరెంట్ అకౌంట్స్ సిస్టమ్స్ ఉన్నాయి మేడం. సార్ అయితే సార్ జేఆర్టీవీని ఇన్వైట్ చేశారు కాబట్టి మా వ్యూవర్స్ ఎవరైనా పర్టికులర్ గా ఇంట్లో ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్ చేయాలంటే మీ సైడ్ నుంచి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఇస్తారా? మీతో పాటు మా వితౌట్ అవర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ చైర్మన్ అంజబాబు గారు మీకు మీ వ్యూవర్స్ కి 100% ఒక 500 rupees నేను పర్సనల్ గా డిస్కౌంట్ ఇస్తాను. ఓకే సో విన్నర్ ఆ వ్యూవర్స్ సార్ మన వ్యూవర్స్ కోసం స్పెషల్ గా డిస్కౌంట్ ఇస్తున్నారు 31st August వరకు. కండిషన్స్ అప్లై. 31st August వరకు ఎవరైతే ఈ
సైట్ విజిట్ చేసి బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి మన వ్యూవర్స్ కి స్ట్రైట్ అవే 500 రూపీస్ డిస్కౌంట్ ఇస్తా అంటున్నారు. సో ఏమన్నా తర్వాత మాట్లాడతాం 31st తర్వాత ఇంకేమన్నా ఉంటే. సార్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ గోల్డెన్ ఫార్చ్యూన్ ఇన్ఫర్మేషన్ సార్. సో కంటిన్యూస్ గా మీరు ఇలాంటి వెంచర్స్ ఫర్దర్ గా చాలా చాలా వేయాలని, సో మా వీడియోస్ చూసే మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉన్నా లేదా సైట్ విజిట్స్ కోసం కాల్ చేయాలనుకున్నా మన ఖాన్ గారి నంబర్ కు మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాం, వారికి కాంటాక్ట్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఖాన్ గారు థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.